ఒకసారి చూడండి సార్. లేదు, అబద్ధం. కావాలని ఇదంతా చేస్తున్నారు. నార్మల్. చెప్పిన అబద్ధమే ఎన్నిసార్లు చెప్తావు? ప్రతి దానికి సాక్ష్యాధారాలు కనబడుతున్నాయి. ఈ ధర్మపీఠం మీద కూర్చునే ముందు, ఈ బాధ్యతని స్వీకరించే ముందు దైవ సాక్షిగా నేను ప్రమాణం చేశాను, రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని. అది కాదమ్మా. దీక్షితులు గారు, మీ కూతురు తప్పు చెయ్యలేదు అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. కానీ మీ కూతురే తప్పు చేసింది అని నిరూపించడానికి ఇన్ని సాక్ష్యాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇంకా తనని సమర్థించాలని చూడకండి. ధర్మపీఠం ముందు జానకి తప్పు చేసింది అని రుజువయ్యింది. దుర్గమ్మని జానకే చంపింది అని ఈ ధర్మపీఠం నమ్ముతోంది. ఇక్కడ మీ నమ్మకంతో నాకు సంబంధం లేదు. అసలు దుర్గమ్మని చంపాల్సిన అవసరం నాకే ఉంది. దానికి మీరు సమాధానం చెప్పగలరా? చంపవలసిన అవసరం నీకెందుకొచ్చిందో తెలియకపోయినా చంపావని తెలిసింది కదా. శిక్ష విధిస్తే మిగిలిన సంగతులన్నీ అప్పుడు బయటకొస్తాయి. ఇప్పటి వరకు మీరు చూసిన ఆధారాల ప్రకారం జానకి తప్పు చేసిందని నిర్ణయానికి మీరు వచ్చి ఒక తీర్పు చెప్పబోతున్నారు. కానీ మీ తీర్పుని ఒక్కరోజు వాయిదా వేయండి. ఏంటి భార్గవిది? ఆ రోజు 10 రోజులు సమయం ఇచ్చావు, మళ్ళీ ఈరోజు ఒకరోజు అంటున్నావు. అసలు ధర్మపీఠం అంటే ఆటలు అనుకుంటున్నావా? సిటీ నుంచి వచ్చి నీకు ఈ కట్టుబాట్లు తెలియకపోయినా ఇలా పదే పదే నువ్వు సమయం అడిగి ధర్మపీఠాన్ని మాత్రం అవమానించొద్దు. రేపు ఈ ధర్మపీఠం మీద కూర్చోబోయేవాడు నువ్వు. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు చూపించిన సాక్ష్యాలతో పాటు ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. ఆ రోజు నాకు ఒక ఫోన్ దొరికింది. అది దుర్గమ్మది. తను చనిపోబోయే ముందు తను మీతోనే మాట్లాడింది కదా. దుర్గమ్మ జానకి పేరు చెప్పిందని మీరే చెప్పారు. అదే సమయానికి ఫోన్ కట్ అయిందని కూడా చెప్పారు. అంటే తనని చంపిన వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలోనే ఆ ఫోన్ తీసుకుని విసిరేశారని అర్థమవుతుంది కదా. ఆ ఫోన్ మీద ఖచ్చితంగా చంపిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి.